స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి గురించి ఇటీవల మళ్ళీ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె త్వరలో ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని కథనాలు ప్రచారం చేయడంతో ఈ విషయం మరోసారి చర్చకు దారితీసింది. అయితే ఇలాంటి రూమర్స్ ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనుష్క పెళ్లి గురించి పలుమార్లు వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో ఆమె గాని ఆమె టీం గాని వాటిపై పెద్దగా స్పందించలేదు. ఆ కారణంగా ఆ వార్తలు కొంతకాలానికి మాయమయ్యాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ రూమర్స్ హద్దులు దాటుతున్నాయని భావించిన అనుష్క టీం చివరకు స్పందించింది. ఒక అధికారిక నోట్ విడుదల చేసి ఈ వార్తలపై స్పష్టత ఇచ్చింది. అంతేకాదు, కేవలం పెళ్లి విషయమే కాకుండా మహిళలపై జరుగుతున్న అన్యాయమైన వ్యాఖ్యలు, వయసు గురించి అన్నెసరీగా మాట్లాడడం వంటి విషయాలపై కూడా వారు గట్టిగా స్పందించారు. ఆ నోట్లో ముఖ్యంగా ఒక విషయం స్పష్టం చేశారు. ఏదైనా వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని వార్తగా మార్చే ముందు అది నిజమా కాదా అని కనీసం పరిశీలించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది నిజం తెలుసుకోవడం కంటే ముందే ఊహలు, అంచనాలు, గాసిప్స్ ఆధారంగా కథనాలు రాస్తున్నారని వారు విమర్శించారు. ఒకసారి రాసిన వార్తను మళ్లీ మళ్లీ ప్రచారం చేయడం వల్ల అది నిజం కాకపోయినా ప్రజలు నమ్మే పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు. ఇక ముఖ్యంగా అనుష్క వయసుపై జరుగుతున్న చర్చను వారు తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతి కథనంలో 44 అనే సంఖ్యను హైలైట్ చేస్తూ అది ఏదో పెద్ద విషయం అన్నట్టుగా చూపించడం చాలా నిరాశ కలిగించిందని తెలిపారు. వయసు అనేది సహజమైన విషయం, అది ఎవరికైనా ఉంటుంది. కానీ మహిళల విషయంలో మాత్రం దాన్ని ఎక్కువగా ప్రస్తావించడం ఎందుకు జరుగుతుందో ప్రశ్నించారు. అదే విషయం హీరోస్ విషయంలో ఎందుకు కనిపించలేదని వారు నిలదీశారు. ఈ సందర్భంలో మహిళలపై ఉన్న ద్వంద్వ వైఖరిని కూడా వారు ప్రస్తావించారు. ఒక హీరో ఎంత వయసు వచ్చినా ఆయన కెరియర్ గురించి, సినిమాల గురించి మాత్రమే మాట్లాడతారు. కానీ హీరోయిన్ విషయంలో మాత్రం వయసు, పెళ్లి, వ్యక్తిగత జీవితం వంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఇది సరైన విధానం కాదని, సమానత్వం ఉండాలంటే ఇలాంటి తేడాలు ఉండకూడదని వారు స్పష్టం చేశారు. అనుష్క గురించి మాట్లాడుతూ ఆమె తన కెరియర్ ను ఎంతో కష్టపడి నిర్మించుకున్నారని, తన ప్రతిభతోనే ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఆమె ఎప్పుడు పబ్లిసిటీ కోసం లేదా ట్రెండ్స్ కోసం వ్యక్తిగత విషయాలను బయటపెట్టలేదు. తన పని మీదే దృష్టి పెట్టి తన జీవితాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచుకోవాలని అనుకునే వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని ఇలాంటి రూమర్స్ తో టార్గెట్ చేయడం అన్యాయమని అన్నారు. ఇలా ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఉంచుకోవాలో నిర్ణయించే హక్కు ఉంటుందని కూడా వారు చెప్పారు. అందరూ తమ జీవితంలో జరిగే విషయాలను బయటకు చెప్పాలని అనుకోవడం అవసరం లేదు. ఎవరికైనా తమ వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుకోవాలనిపిస్తే ఆ నిర్ణయాన్ని గౌరవించడం మన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇక పెళ్లి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ అది ఒక వ్యక్తిగత విషయమని గుర్తు చేశారు. పెళ్లి అనేది బ్రేకింగ్ న్యూస్ కాదు, ట్రెండింగ్ టాపిక్ కాదు. కేవలం వ్యూస్ కోసం లేదా క్లిక్స్ కోసం దాన్ని సెన్సేషనల్ గా చూపించడం తగదని అన్నారు. ఒకరి జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాన్ని ఇలా పబ్లిక్ డిబేట్ గా మార్చడం సరైన విధానం కాదని చెప్పారు. అలాగే మీడియా ఇంకా సోషల్ మీడియా వాడుతున్న వారికి వారు ఒక విజ్ఞప్తి చేశారు. ఏదైనా ప్రచురించే ముందు నిజం తెలుసుకోవాలి, బాధ్యతగా వ్యవహరించాలి, ఎక్కడ హద్దులు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళల విషయంలో గౌరవం చూపాలి. హీరోలతో సమానంగా హీరోయిన్లను కూడా చూడాలి, సమాన గౌరవం ఇవ్వాలని వారు కోరారు. ఈ నోట్ ద్వారా అనుష్క టీం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. వ్యక్తిగత జీవితం మీద అనవసరమైన జోక్యం, అసత్య వార్తల ప్రచారం, వయసు ఆధారంగా వ్యాఖ్యలు ఇవన్నీ ఆపాలని వారు కోరుతున్నారు. ఇది కేవలం అనుష్క విషయం మాత్రమే కాదు, ప్రతి మహిళకు సంబంధించిన విషయమని కూడా వారు సూచించారు. మొత్తానికి ఈ ఘటన మరోసారి మన సమాజంలో ఉన్న కొన్ని లోపాలను బయటపెట్టింది. సోషల్ మీడియా వేగంగా పెరుగుతున్న ఈ కాలంలో నిజం, అబద్ధం మధ్య తేడా గుర్తించడం చాలా ముఖ్యమైనది. అదే సమయంలో వ్యక్తిగత గౌరవం, ప్రైవసీ అనే విలువలను కూడా మనం కాపాడుకోవాలి. ఇక అనుష్క అభిమానులు మాత్రం ఒకటే చెబుతున్నారు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఆమె వ్యక్తిగత విషయం. ఆమె ఆనందంగా ఉంటే చాలు. ఆమె నుండి వచ్చే మంచి సినిమాల కోసం ఎదురు చూడటమే తమ పని అని.